5-6 సంవత్సరాల కూడా టార్చర్కు భరించలేక ఈయన అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా. అయితే మధ్యలో ఒకసారి వెళ్ళినప్పుడు టార్చర్ పెట్టినప్పుడు మందు తాగితే హాస్పిటల్ నుంచి మా నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు తీసుకొని వచ్చారు. వస్తే మధ్యలో 2 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు తీసుకొని వచ్చి ఇక్కడనే ఉన్నా. అయితే మధ్యలో ఒకసారి ఫోన్ చేసి ఇల్లు తలగబెడతా అనేసి అన్నాడు. అయితే నేను నమ్మలేను. సరే ఎందుకు తలగబెడతాడు, అన్నంత మాత్రంలో తలగబెడతాడు అని నేను అనుకున్నా. ఇల్లు తలగానే పెట్టిండు. అయితే మధ్యరాత్రి 1 గంట రాత్రి వీడియో కాల్ తలగబెట్టినాక వీడియో కాల్ చేసిండు. కాకపోతే నేను చూసుకోలేదు. సార్ నా పేరు మోహన్, మన్యమోహను. అయితే ఈయన మన నాగరాజు వచ్చి ఏం చేసిండంటే మధ్యరాత్రి 1 గంట 10 నిమిషాలకు వచ్చి తలగబెట్టి వెళ్ళిపోయిండు. ఒప్పుడు వచ్చిండా 2 వచ్చిండా తెలియదు. మేము ఇంట్లో అర్ధరాత్రి మేలుకుంటూ మా సార్ ఆయనతో బయటకు వెళ్ళి కొండాలు పెట్టి వెళ్ళిపోయాడు. వేరింట పక్క ఇంట్లో దావత్ అవుతుంటే వాళ్ళు వెళ్తొచ్చి నీళ్లు చల్లి దానికి చల్లారిపోతుంది. సైకిల్ మోటార్ తలిగింది కదా, ఆ తలిగి ఆయనతో పటాపట అంటలకల్లా ఈ లొల్లి పెట్టలకల్లా దప్పుడు బయటకు వచ్చాక కాళ్ళు దారి నేను ఉన్నది కదా బయట. ఆయనతో వచ్చి దబ్బున కింద పడ్డా సార్. అది దబ్బున కింద పడ్డాక కూడా వచ్చిన చేతులకు తలిగింది. లేచి కూర్చుంటా ఇక్కడ పడ్డా కింద. నా కాళ్ళు నడవరాదు, 2 మోకాలు నడవరావు.